మీనము వారి గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు రాశిలో శని యొక్క సంచారము, దశమంలో అధిక గ్రహాలు ఫస్ట్ హాఫ్లో అంటే 2 వారాల వరకు, దాని తర్వాత లాభంలో అధిక గ్రహాలు వస్తున్నాయి. ఇది ఒక శుభసూచకమే. కాకపోతే ఏలినాడు శని ఉందనేటువంటి ఒక బెంగ మీకు ఉంటుంది. కాకపోతే 12లో రాహు, చతుర్థంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుందని అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు శని యొక్క ప్రభావం రాశిలో ఉన్నప్పుడు మందుడు అంటారు. అంటే ఏంటి, కొన్ని విషయాల్లో మనకి స్లో డౌన్ అవుతూ ఉంటాయి. అంత మాత్రం చేత జీవితం పూర్తిగా ఆగిపోతుందని కాదు. నేను చాలాసార్లు చెప్పాను. ఏలినాడు శని నడిచేటప్పుడు పిఎం గారు అయ్యారు, నరేంద్ర మోడీ గారు, జగన్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విషయంలో ఏలినాడు శనిలోనే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారనే విషయం, వాళ్ళకి మంచి మంచి పదవులు వచ్చాయనే విషయం నేను చాలా వీడియోలో చెప్తూ వస్తా కొన్ని సంవత్సరాల నుంచి కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మస్థైర్యం పెంచుకోవాలంటే కొన్ని ఇన్స్పిరేషన్ మనకు కావాలి. కాబట్టి ఏం టెన్షన్ పడకండి, కొన్ని విషయాలు పాటించండి. మధ్యాహ్నం పూట నిద్రపోకండి, ఎక్కువగా శ్రమిస్తూ ఉండండి, మీ కిందన పనిచేసే వారికి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. మీకంటే పెద్దవాళ్ళు చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఇస్తూ, అంటే ఏదైనా ఒక చిన్న వస్త్రం కావచ్చు, వాళ్ళు ఇష్టపడేది ఏదైనా కావచ్చు, వాళ్ళకు లడ్డు ఇవ్వడం, స్వీట్ ఇవ్వడం, ఏదైనా చేయండి. అంటే వాళ్ళు ఆనందిస్తే మీకు బాగుంటుంది, శని ప్రభావం బాగుంటుంది. అయితే ఇక్కడ ధనపరమైనటువంటి విషయాల్లో, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. ఎలాంటి శనికి సంబంధం లేకుండా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, బిజినెస్ పరంగా గ్రోత్ ఉంటుంది. కాకపోతే కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. అంటే చేసేటువంటి ఉద్యోగంలో దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఉద్యోగంలో కొంత కీచులాట, కొంత గొడవలు, కాంపిటీషన్గా ఫీల్ అవ్వడం లాంటివి ఉంటాయి. సెకండ్ హాఫ్ నుంచి అంటే 3-4 వారాల సమయం నుంచి కాస్త ఉద్యోగ సంబంధం కాకుండా వ్యాపారంలో కాస్త కాంపిటీషన్స్ పెరగడము, వ్యాపారంలో అభివృద్ధి యోగం కూడా ఉంది. కాకపోతే మీరు పర్టికులర్గా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, విద్యా సంబంధంగా ఏదైనా కోర్సెస్ చేసేటప్పుడు మాత్రం 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి, పూర్వజన్మ కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి నిత్యము ఏదో ఆటంకం కలుగుతున్నట్టుగా ఉంటుంది. లగ్నంలో శని వల్ల, 6వ స్థానంలో కేతు వల్ల. గణపతిని తలుచుకొని ఏ పనైనా ప్రారంభించండి. గణపతిని తలుచుకొని బయటికి వెళ్ళేటప్పుడు కూడా అనుకోండి. మరియు మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన చూసుకున్నట్లయితే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయండి అనుకునేటువంటి వారు ఓం గం గణాధిపతయే నమః, ఓం అపర్ణాయ నమః కలిపి చేస్తూ ఉండండి. మరియు కాస్త ఏదైనా ప్రాపర్టీ తీసుకునేప్పుడు చూసుకొని తీసుకోవాలి. అదేవిధంగా ఈ సక్సెస్ రేట్ అయితే ఉంది, కానీ ఎప్పుడు ఏదో ఒక గొడవలు అయిపోతున్నాయి, నాకు ఎంజాయ్మెంట్గా లేదు అని అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కలిపి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం నుంచైనా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది. కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి, మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి. మీ లగ్నము నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది. ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఎలాగా అంటే, మీ నక్షత్రం నాదుడు ఎవరైతే ఉన్నారో, అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా, అశ్విని, మక, మూలా నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున పూట. మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్ర లేస్తూనే అమ్మవారిని ధ్యానం చేసుకుని నిద్ర లేవడం. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు టైం కేటాయించక్కర్లే. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే నారాయణుడిని కానీ, సూర్యభగవానుని కానీ ఒక 10-15 నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి. మీకు ఏమవుతుందంటే, నక్షత్రం ఈజ్ మనస్సు. నక్షత్రం ఉన్నది దేని మీద? చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం. కాబట్టి ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది. దేని గురించి పెద్దగా స్పందించదు. అంటే చిన్న విషయాలకి స్పందించి భయపడడం, దిగులు పడడం అనేటువంటిది జరగదు. మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర వాళ్ళు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క 10 నిమిషాల పాటు. అంటే ఓం అన్నపూర్ణాదేవి ఏ నమః, ఓము లాస్ట్లో నమః కలిపి మధ్యలో మీరు దేవత పేరు పెట్టుకోవచ్చు. ఎలా అయితే ఓం గం గణాధిపతయే నమః, కేతు నక్షత్రాల వాళ్ళు చెప్పాను, ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా ఓం సూర్యభగవానే నమః, ఓం రాజరాజేశ్వరి నమః. అదేవిధంగా మనకి మృగశిర
మరియు చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు, ఈ 3 కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమః లేదా ఓం ఆంజనేయ స్వామి నమః అనుకోండి ఉదయం పొద్దున్న నిద్ర లేచిన వెంటనే. అలాగే కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు అదేవిధంగా మనకి శతభిష నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే. ఆర్ద్ర పునర్వసు, ఆర్ద్ర తర్వాత పునర్వసు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి నమః అనుకోవడం, లేనట్లయితే ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది. శని యొక్క నక్షత్రాలు పుట్టారు అంటే ఏమేమి అవి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేదా ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి బుధ నక్షత్రాలు. వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని 15-20 నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది. మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము. దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా. మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి. అంటే మీనంలో రాహు ఉన్నాడు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధరాశిలో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన మాటలు ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది, అదొకటి. రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామి కలవడం వేరు, కానీ బయట కొంతమంది కొన్ని రిలేషన్స్లో కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి. అందులో పర్టికులర్గా ఫస్ట్ 6 months దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీన రాశిలో శని, ధనస్సు రాశిలో కుజుడుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు. సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. రక్తం ఎక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు, ఎందుకంటే బ్లడ్ వల్ల కూడా వస్తుంది, ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకటి కమ్యూనికేషన్, రెండు ఇది. మూడోది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి వారు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్. కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు, సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు, ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, కొంచెం పలానా దేశం ఈ దేశమే దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి, అన్నీ మన చేతుల్లో ఉండదు కదా. అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, లేదా ఓం చండికాయై నమః అని చెప్పి చేసుకోండి. అన్ని విధాలా ఆ అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది,